హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. వారంలో ఒక రోజు లేదా 2 రోజులు ఇలా రూ. 200తో మీరు సేవింగ్స్ కనుక మొదలుపెట్టినట్లయితే, మీరు ఒక సంవత్సరం తిరిగేసరికి మీరు ఇంచుమించు రూ. 10,000 కానీ, రూ. 20,000 కానీ సేవ్ చేయవచ్చు. కానీ ఈ ఐడియా అయితే చాలా ఈజీ. మనకి వీకెండ్‌లో ఎక్కువ ఖర్చు పెట్టేది వీకెండ్‌లోనే. మోస్ట్‌లీ వీకెండ్‌లోనే బయటికెళ్తూ ఉంటాము. వీకెండ్‌లో మూవీస్‌కెళ్తూ ఉంటాము, రెస్టారెంట్‌కెళ్తుంటాము. ఒక్కో రోజు కొద్దిగా మైండ్ రిఫ్రెష్‌మెంట్ అవ్వడం కోసం అనేసి, లేదంటే ఏదైనా ట్రిప్‌కెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు ఎంతో ఖర్చవుతూ ఉంటుంది. అలా ఖర్చు చేస్తున్నామనుకోని వారంలో ఒక్కరోజు మాత్రమే ఇలా మీరు రూ. 200 అయితే సేవ్ చేయండి. ఒక్కరోజు వీలైతే ఒక్కరోజు, లేదంటే సాటర్డే, సండే 2 రోజులు అయితే సేవ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే గనక మీకు ఈజీగా చూపిస్తాను చూడండి. సాటర్డే గనక మీరు సేవింగ్స్ చేసినట్లయితే 1 మంత్‌కి ఎంతవుతుందంటే 4 వీక్స్ కాబట్టి 800 అవుతుంది. 1 ఇయర్‌కి 9600 అవుతుంది. మీరు ఈ 200 నాకు చాలు, నేను ఇంతకు మించి చేయలేననుకుంటే దానికి ఎలాగోలా మీరు ఒక 400 యాడ్ చేసి రౌండ్ ఫిగర్ చేసుకొని 10,000 చేసుకోండి. ఆ 10,000తో మీరు ఈజీగా మీరు డైలీ పెట్టుకునే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే గనక కొనుక్కోవచ్చు. మాకసలు పెట్టుకోవడానికి బంగారు కమ్మలు కూడా లేవు అనుకున్న వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక ఖర్చులకి సరిపోతుంది. ఒక జత కమ్మలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదు అనుకున్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పనులకు వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. లేదు మేము సండే కూడా చేయగలము అనుకున్న వాళ్ళైతే సండే కూడా ఇలా 200 పక్కకు తీసి పెడితే ఈ 1 మంత్‌లో సేమ్ 800 అవుతుంది. 1 ఇయర్‌కి 9600 అవుతుంది. చూడండి, టోటల్ చేస్తే 19,200 అవుతుంది. అస్సలు ఈ ప్లాన్ మనం చేసినట్లు కూడా మనకు అనిపించదు. ఎందుకంటే మనము ఓన్లీ వీకెండ్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి మీరు ఇంకా రౌండ్ ఫిగర్ చేసుకొని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని 20,000 చేసుకోవచ్చు. ఆ 20,000తో మీరు ఒక గోల్డ్ కొనుక్కోవచ్చు. లేదంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే గనక ఏదైనా అప్పులు కట్టాలి అనుకున్న వాళ్ళు అప్పులు తీర్చేసుకోవచ్చు. చిన్న చిన్న అప్పులుంటాయి. కొంతమందికి రూ. 10,000, రూ. 5,000 అలా అప్పులుంటాయి. ఆ అప్పులకి వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. మనము రూ. 2 వడ్డీ, రూ. 3 వడ్డీ అలా ఉన్నప్పుడు అలా అప్పులు తీర్చుకోవచ్చు. అస్సలు మీకు మేము సేవింగ్ చేస్తున్నాము అన్నట్లు కూడా మీకు ఉండదనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే గనుక ప్రతిరోజు మనము ఒక రూ. 100 సెపరేట్ చేయాలన్నా, ఒక 50 చేయాలన్నా కొంతమందికి ప్రతిరోజు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళంటే డైలీ ఒక 200, 300 వస్తాయి గనక అందులో ఒక 20, 30 పక్కకు తీసి డైలీ సేవింగ్స్‌గా పెట్టుకుంటారు. కానీ హౌస్ వైఫ్‌లు ఇంకా మంత్లీ శాలరీలు వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళకి ఇంకా లాస్ట్ డేకి వచ్చేసరికి ఓ 20 డేస్ తర్వాత వాళ్ళకి దగ్గర అయితే అమౌంట్ ఉండదు. సో, వీకెండ్ అయితే ఎలాగో మనం ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూ ఉంటాం కాబట్టి, ఆ ఖర్చులను తగ్గించుకోవడనో, లేదంటే పోనీ దానికే మనం ఖర్చు చేస్తున్నాము, మన ఎంజాయ్‌మెంట్ కోసం ఖర్చు చేస్తున్నాము అని అనుకోని 200ని పక్కన పెట్టయితే గనక మీరు 10,000 నుంచి 20,000 రూపాయలని ఈజీగా సేవ్ చేయవచ్చు. మీరు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్‌లైనా కూడా, జాబ్ చేసే వాళ్ళకైనా కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ఐడియా అయితే గనక సింపుల్ అండ్ ఈజీ ఐడియా అనమాట. ఇప్పటివరకు నేనైతే చాలా వరకు ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తూ ఉన్నాను. అందులో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనైతే నేనైతే అనుకుంటాను. ఎందుకంటే చాలా ఈజీ. ఇన్ కేస్ మీరు 200 మేము ప్రతి వారం తీయలేమనుకుంటే సాటర్డే 100, సండే 100 వేసినా కూడా మీకు 1 ఇయర్ వచ్చేసరికి 9600 అయితే అవుతుందనమాట. సో, మీకు చేసినట్టే ఉండకుండా మీకు సంవత్సరం తిరిగేసరికి రూ. 10,000 అయితే మీ చేతిలో ఉంటుంది. ఒకప్పుడైతే సంవత్సరం రావాలంటే ఎన్ని రోజులో ఉన్నట్లు గడిచిపోయేది. ప్రస్తుతం అయితే ఫాస్ట్‌గా రోజులైతే గడిచిపోతూ ఉన్నాయి. 1 ఇయర్ ఎంతలోపు వస్తుంది చెప్పండి. మీకు 1 ఇయర్‌కి ఈజీగా 10,000 అయితే అవుతుందనమాట. నేను ఈరోజు ఇలా సింపుల్ అండ్ ఈజీ వీకెండ్ సేవింగ్ ప్లాన్ అయితే మీకు షేర్ చేయాలని అనుకున్నాను. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యింది అనేసే నేను అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో వర్తీ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.